అది వేసుకోండి. బోర్లు కూడా ఎక్కువ కల్టివేట్ చేశారు. ఈ సీజన్లో నాకు తెలిసి 50 పైచీలకు ఒక ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. రైతు బోర్ వేసుకుంటున్నాడు, ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ 100 kV అయితే 70-80 ఉంటాయి. దానికి 200 కనెక్షన్లు తగిలించేస్తే పేలిపోతుంది. కానీ ఆఫీసర్లు చక్కగా అందించారు. 2 రోజులు 3 రోజులు లేట్ అయినా మాకు ఎక్కువ పెద్ద పని ఈ 5 మాసాల్లో కరెంటు వాళ్ళతోటే మాకు పని పడింది మీరు చెప్తుంటే. అలాగే ఎస్సీ కానీ ఇక్కడ పనిచేసినటువంటి మిగతా ఎలక్ట్రికల్ సిబ్బంది కానీ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి వాళ్ళు ఇవ్వడం వలన ఎక్కడ పంట పోయిందనేటటువంటి గొడవ లేకుండా 4 మండలాల్లో చాలా బాగా పండింది. అందువల్లే అసెంబ్లీలో క్వశ్చన్ కూడా వేసాం, మన RECS ఉంచాలి అని. అది ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లకు వచ్చినప్పుడు ప్రామిస్ చేశారు. ఒకసారి నేను పర్సనల్గా కూడా మాట్లాడాను. మరి ఇప్పుడు RECS APERS LCT రెగ్యులేటరీ కమిటీ, ఆ రెగ్యులేటరీ కమిటీకి మనిషిని వేసిన తర్వాత అక్కడ మన ఫైలు పెండింగ్లో ఉంది. దాన్ని సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన దగ్గర కూర్చొని చేయించాలి అనేటటువంటిది ఉంది. ఆల్రెడీ మంత్రి గారితో మాట్లాడాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. అసెంబ్లీలో ప్రశ్న వేస్తే మీకు అందరూ తెలిసింది కాబట్టి ఆ పని కూడా చేసాం. రైతుల గురించి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బోర్లన్నీ రెగ్యులరైజ్ చేసి మినిస్టర్ గారికి కూడా ఒక 8 సబ్స్టేషన్లు ఇమ్మని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చాం. వెంటనే ఇక్కడ విశాఖపట్నం నా ముందే పంపించి మళ్ళీ అది నాకు దాని మీద ఏం రాశారో ఆయన ఏం యాక్షన్ తీసుకోమన్నారు అన్నది వాట్సాప్లో మళ్ళీ నాకు పంపించాడు ఆయన. ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేద్దాం రైతుల గురించి. తోటపల్లి కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మరి అది తోటపల్లి నుంచి కింద వరకు కూడా మెయిన్ కాలువ క్లీన్ చేయాలని